నాగ చైతన్యకి ఢిల్లీ హైకోర్టు నుంచి ఒక రిలీఫ్ వచ్చింది. అంటే గుడ్ న్యూస్ అన్నమాట. అయితే నాగ చైతన్య గారు ఢిల్లీ హైకోర్టుని ఎందుకు సంప్రదించాడు, అక్కడి నుంచి ఏం గుడ్ న్యూస్ వచ్చింది, ఏ విషయంలో వెళ్ళాడు, ఏదైనా పర్సనల్ ప్రాబ్లమా, లేకపోతే సినిమాల పరంగా ఏదైనా ఇష్యూ వచ్చిందా, లేకపోతే వేరే వాళ్ళ నుంచి ఏదైనా బెదిరింపులు వచ్చాయా, ఈ విధంగా రకరకాల అనుమానాలు అందరిలో కూడా వినిపిస్తాయి. ఎందుకంటే ఒక కోర్టు నుంచి, అది కూడా ఒక సెలబ్రిటీకి ఈ విధంగా రిలీఫ్ వచ్చింది అనుకుంటే ఏదో ఒక కేసులో వచ్చిందిలే అని అనుకుంటూ ఉంటారు. అసలు అది ఏం కేసు అని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఢిల్లీ హైకోర్టుని సంప్రదిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత రక్షణ కోసము. అయితే సోషల్ మీడియాలో విపరీతంగా ఫేక్ అకౌంట్స్ పెరిగిపోయాయి. ఏఐ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా కొంతమంది మీద దారుణంగా ట్రోల్ చేయడం కానీ, వాళ్ళ ఫొటోస్ని కానీ, వాళ్ళ వీడియోస్ని కానీ, ఆఖరికి వాళ్ళ వాయిస్ని కూడా ఏఐ ద్వారా వేరే రకంగా క్రియేట్ చేస్తూ ఉన్నారు. అన్వాంటెడ్ వెబ్సైట్లో పెడుతూ ఉన్నారు. ఆఖరికి ఇంకా మనం చెప్పుకోలేమన్నమాట. అలాంటి వెబ్సైట్లలో కూడా సెలబ్రిటీస్ ఫొటోస్ని కానీ, వీడియోస్ని కానీ, వీళ్ళ ఫొటోస్ని వేరే రకంగా క్రియేట్ చేసి కూడా పెడుతూ ఉన్నారు. అలాంటి వెబ్సైట్లలో కూడా పెడుతూ ఉన్నారనమాట. సో వీటి వల్ల వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితానికి రక్షణ లేకుండా పోయిందని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఏంటంటే ఢిల్లీ హైకోర్టుని సంప్రదిస్తున్నారు. మాకు ఇలాంటి వాటి పట్ల రక్షణ కావాలి, ఈ విధంగా ఎవరు చేస్తున్నారో వాళ్ళకి ఏదో ఒక రకంగా శిక్షించాలి అని చెప్పేసి, అంటే లేకపోతే కనీసం నోటీసులు అయినా ఇవ్వాలి, ఇక మీదట చేయకుండా చేయాలి అని చెప్పేసి అయితే కోర్టుని సంప్రదిస్తున్నారు. సో కోర్టు ఏంటంటే హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు ఇవన్నీ కూడా పరిశీలించి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇదంతా కూడా నిజమేనా కాదా అని చెప్పేసి అన్ని ప్రూఫ్స్ని కానీ, ఆధారాలని కానీ వాళ్ళు అన్నీ కూడా చూసిన తర్వాత అప్పుడైతే వీళ్ళకు అనుకూలంగానా, వీళ్ళకు పర్మిషన్ ఇవ్వాలా లేదా అనేది చెప్తూ ఉన్నారనమాట. సో రీసెంట్గా మనం చూసాము, ఆ విధంగా నాగార్జున గారు ఢిల్లీ హైకోర్టుని సంప్రదించారు, చిరంజీవి గారు వెళ్ళారు. ఈ విధంగా ఒక్కొక్కరుగా వెళ్తూ ఉన్నారనమాట. సో ఇప్పుడు ఏంటంటే నాగ చైతన్య గారు కూడా తన యొక్క ఫొటోస్ని కానీ, వీడియోస్ని కానీ, ఆఖరికి వాయిస్ని కూడా వేరే రకంగా క్రియేట్ చేసి వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో పెట్టడం కానీ, అంటే పెడుతున్నారు అని అప్పటి వరకు ఓకే. కాకపోతే అనుకోని విధంగా, చెప్పుకోని విధంగా కూడా చేస్తూ ఉన్నారు. అన్వాంటెడ్ వెబ్సైట్లలో కూడా, డేటింగ్ యాప్స్లో కూడా వాడుతూ ఉన్నారు. సో దానివల్ల నా యొక్క పేరంతా కూడా అసభ్యకరంగా మారిపోతుంది అని చెప్పేసి నాగ చైతన్య గారు కూడా సంప్రదించారనమాట. సో ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు నుంచి ఆయనకు మాత్రం ఒక గుడ్ న్యూసే వచ్చిందనమాట. ఇక మీదట ఇప్పటి వరకు ఎవరు పెట్టారు ఏంటి ఇదంతా కూడా పక్కన పెడితే, ఇక మీదట ఎవరైనా కూడా నాగ చైతన్య గారి యొక్క వీడియోస్ని కానీ, ఫొటోస్ని కానీ ఆయన పర్మిషన్ లేకుండా ఎక్కడైనా పోస్ట్ చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి. ఆటోమేటిక్గా నాగ చైతన్య గారి టీం అందరూ కూడా వీడియోస్ని డిలీట్ చేసేటటువంటి హక్కులు కూడా వాళ్ళకి ఇస్తున్నాము అని చెప్పేసి అయితే హైకోర్టు నుంచి ఆదేశాలు వచ్చాయి. సో ఇక మీదట ఓన్లీ నాగ చైతన్య గారని కాదు, ఎవరి విషయంలో అయినా కూడా, ఏ ఒక్క సెలబ్రిటీ విషయంలో అయినా కూడా తప్పుడు ప్రచారం చేసే ముందు అన్వాంటెడ్ వెబ్సైట్లో కానీ అక్కడక్కడ ఎవరికి కూడా వాడకూడదు అనమాట. సో అందరికి కూడా మాట్లాడాలి అని చెప్పేసి ఆ స్వేచ్ఛ కూడా రాజ్యాంగం ఇచ్చింది. కానీ రాజ్యాంగం మనకు స్వేచ్ఛ ఇచ్చింది కదా అని చెప్పేసి మితిమీరిపోయి లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడితే ఎవరు కూడా ఊరుకోరు. అండ్ అంతకు మించి మాట్లాడమే కాకుండా వాళ్ళ యొక్క ఫొటోస్ని, వీడియోస్ని వేరే రకంగా క్రియేట్ చేసి డేటింగ్ యాప్లలో అక్కడిక్కడ వాడడం అనేది కూడా ఖచ్చితంగా సభ్యమైనటువంటి విషయం అయితే కాదనమాట. సో ఇక మీదట ఎవరి గురించి ఈ విధంగా చేసినా కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అయితే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు.